ఎక్కువ ఫైన్ లైన్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇది Hello my beauties, welcome back to our YouTube channel Beautybybhavs, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి టాప్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చెప్పబోతున్నాను. వింటర్ కి చాలా యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్స్ అంటే మీ డ్రై స్కిన్ కి బాగా హైడ్రేట్ చేసి వింటర్ లో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూస్తుంది అనమాట. సో అవేంటి ఈ వీడియోలో అన్ని క్లియర్ గా చెప్తాను అండ్ ఏవేవి దేనికి యూజ్ చేస్తారో కూడా చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో వింటర్ లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, అది అందరికీ తెలిసిందే. సో ఇలా స్కిన్ డ్రై అయ్యి టైట్ అవ్వడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ప్రొటెక్టివ్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ డోంట్ వరీ, నేను వచ్చేసి మీకోసం మంచి ప్రోడక్ట్స్ ని చెప్తాను. ఈ ప్రోడక్ట్స్ తో మీరు స్కిన్ బ్యారియర్ ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఫేస్ కేర్ చెప్తాను, అలానే బాడీ కేర్ చెప్తాను, హెయిర్ కేర్ కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఫేస్ గురించి మాట్లాడుకోవాలంటే క్లెన్జర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లెన్జర్ మనం ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే మన స్కిన్ పైన బాగా మైల్డ్ గా ఉండాలి అండ్ మన న్యాచురల్ ఆయిల్స్ ని స్ట్రిప్ చేయకూడదు, అలానే మన స్కిన్ ని డ్రై చేయకూడదు. మనకి ఎలాగో డ్రై ఉంటుంది కాబట్టి ఇంకా డ్రై అయ్యే ఫేస్ వాషెస్ మనం యూస్ చేసామంటే మన స్కిన్ ఇంకా డ్రై అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఫేస్ వాషెస్ అనేది కొంచెం హైడ్రేటింగ్ గా ఉండాలి. అలాంటివి చూస్ చేసుకుంటే ఈ వింటర్ లో బాగా సెట్ అవుతాయి అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫాక్స్టైల్ నుంచి డైలీ డ్యూట్ హైడ్రేటింగ్ క్లెన్జర్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఈ వింటర్ లో. ఇది వచ్చేసి మోస్ట్లీ అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది. నాది వచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్ అనమాట. నాకైతే నేను హ్యాపీగా ఇది ఆల్మోస్ట్ 2 బాటిల్స్ వరకు నేను యూజ్ చేసేసాను, అంత బాగుంటుంది. అండ్ ఆ తర్వాత నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అనమాట. సో తనకు కూడా చెప్పాను ఇది బాగుంటుంది ట్రై చేయి అని చెప్పి. తర్వాత వచ్చేసి ఆయిలీ స్కిన్, బట్ తనకు కూడా బాగా వర్క్ అయింది అనమాట ఈ ఫేస్ వాష్ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి అఫోర్డబుల్ గా కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 300 అలా ఉంటుంది. అండ్ ఫాక్స్టైల్ లో మనకి వాళ్ళ వెబ్సైట్ లో ఏంటంటే ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు, లేదా మింత్రాలో కానీ నైకాలో కానీ టీరాలో కానీ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. ఇంకా మనకి తక్కువ ప్రైజెస్ కి వస్తూ ఉంటాయి. మీరు ఒక బాటిల్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ మనకి ఒక 3 months వరకు వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన న్యాచురల్ ఆయిల్స్ ని స్ట్రిప్ చేయదు, స్కిన్ ని డ్రై చేయదు అండ్ చాలా మైల్డ్ గా ఉంటుంది అనమాట. అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది. అండ్ నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే మీ స్కిన్ పైన ఏదైనా కొంచెం లైట్ గా మేకప్ ఉన్న ఐలైనర్ కానీ లిప్స్టిక్ కానీ చాలా లైట్ మేకప్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీరు ఒకవేళ స్కిన్ టెంట్స్ ని యూజ్ చేస్తారంటే అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. వింటర్ కి సెట్ అవుతుంది, సమ్మర్ కి సెట్ అవుతుంది, సో ఆల్ సీజన్ కి సెట్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో దీన్ని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక ఫేస్ వాష్ కూడా ఉందన్నమాట, అది వచ్చేసి డర్మా వైవ్ నుంచి. సో అది కూడా చాలా బాగుంటుంది, చాలా జెంటల్ గా ఉంటుంది అనమాట స్కిన్ పైన. బట్ అది కొంచెం కాస్ట్లీ వస్తుంది అనమాట, సో 1000 అలా ఉంటుంది. సో అందుకే నేను దాన్ని అయితే రికమెండ్ చేయట్లేదు. సో ఇది మనకి అఫోర్డబుల్ గా ఉంటుంది. మోస్ట్లీ మన ఛానల్లో అందరూ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ ని అయితే సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెరమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వింటర్ లో కూడా. సో సెరమ్స్ లో మనం ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే మనకి లైట్ వెయిట్ గా ఉండాలి, హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలి, నాన్ గ్రీజీగా ఉండాలి. సో ఇలాంటివి మైండ్ లో పెట్టుకొని మనం సెరమ్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ అలాంటివి ఉంటే నేను వచ్చేసి బయోక్లో వల్ల రేడియన్స్ గ్లో బూస్టింగ్ ఫేస్ ఆయిల్ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ దీని సెరమ్ కలర్ చూడండి, నార్మల్గా నేను ఎప్పుడు ఇలాంటి ఆరెంజ్ కలర్ వచ్చిన సెరమ్స్ అయితే చూడలేదు, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి రీసెంట్గా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది అండ్ ఇది మోస్ట్లీ అందర్ స్కిన్ టైప్స్కి కూడా సెట్ అవుతుంది అనమాట. అండ్ దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ నాన్ స్టిక్కీ అనమాట, మనకి అసలు స్టిక్కీగా అనిపించదు. సో ఈ ఆయిల్ వల్ల యూజెస్ ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో వింటర్లో మన ఎలాస్టిసిటీ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. సో అందుకే నేను ఎస్పెషల్లీ ఈ ఆయిల్ని మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో వైటమిన్ A, E, C ఉంటుందన్నమాట. మన స్కిన్ పైన మంచిగా హైడ్రేట్ చేసి మన స్కిన్ ని బాగా మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వింటర్ సీజన్ లో దీన్ని ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో అయితే యూజ్ చేస్తాను. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ లో మళ్ళీ బయోక్లూ నుంచి ఇంకొక ఆయిల్ తీసుకున్నాను అనమాట. వచ్చేసి రీస్టోర్ నైట్ రికవరీ ఫేస్ ఆయిల్ అంటే అప్లై చేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మన స్కిన్ అనేది బాగా హైడ్రేటింగ్ గా ఉంటుంది అనమాట. మీ స్కిన్ పైన వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మన ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ లో మంచిగా ఎలాస్టిసిటీని పెంచి యూత్ఫుల్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. మీరు కావాలంటే దీన్ని కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, మీరు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షీట్ మాస్క్స్. సో షీట్ మాస్క్స్ వచ్చేసి మనకి వింటర్లో చాలా ఇంపార్టెంట్. సో షీట్ మాస్క్స్ కూడా మనం ఎలాంటివి ప్రిఫర్ చేయాలంటే హైడ్రేషన్ ప్రొవైడ్ చేసే షీట్ మాస్క్ని తీసుకున్నామంటే మనకి మంచిగా స్కిన్ హైడ్రేట్ అయ్యి గ్లోయిగా ఉంటుంది అనమాట.
సో షీట్ మాస్క్స్ అనేవి హైడ్రేట్ చేసేవి చాలా ఉన్నాయి. లారియల్ ప్యారిస్ నుంచి ఉంది. అలానే నేను వచ్చేసి ఈ మధ్య ఫాక్స్టైల్ వల్ల ఈ షీట్ మాస్క్ని ట్రై చేశాను. ఇది కూడా నాకు బాగా నచ్చింది. బట్ మీకు ఎక్కువ హైడ్రేషన్ కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంటాను. ఆ షీట్ మాస్క్ని ట్రై చేయండి, తప్పకుండా మీకు హైడ్రేషన్ అనేది ఉంటుంది. సో మీకున్న బడ్జెట్లో ఎలాంటి షీట్ మాస్క్స్ అయినా తీసుకోవచ్చు. బట్ దాంట్లో ఏంటంటే మెయిన్గా హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్స్. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కావచ్చు, డ్రై స్కిన్ వాళ్ళకి కావచ్చు, నార్మల్ స్కిన్ కావచ్చు, ఏ స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. సో మీది ఒకవేళ ఎక్కువ డ్రై స్కిన్ అంటే కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీలో ఉన్న మాయిశ్చరైజర్స్ని యూస్ చేయొచ్చు. లేదా మీకు ఆయిలీ లేదా కాంబినేషన్ స్కిన్ టైప్ అంటే జెల్ బేస్డ్ ఉంటాయి కదా, సో దాన్ని ట్రై చేసుకోవచ్చు. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ వచ్చేసి మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. డాట్&కే నుంచి సెరమైడ్స్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ నేను పర్సనల్గా ఎక్కువ యూస్ చేస్తాను. నాకైతే ఇది ఎస్పెషల్లీ బాగా వర్క్ అయింది. మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఒకవేళ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఉంటే మనకి అఫోర్డబుల్ రేంజ్లో మీరు చూస్తున్నారంటే పాండ్స్ నుంచి ఈ హైడ్రా మిరకల్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ని ట్రై చేయొచ్చు. ఇది ఈవెన్ నా స్కిన్ టైప్కి కూడా బాగా సెట్ అయిందనమాట. హెవీ మాయిశ్చరైజర్ వద్దు, థిక్ కన్సిస్టెన్సీలో ఉన్న వద్దు అంటే నేను ఈ మాయిశ్చరైజర్కే వెళ్తున్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 300 ఉంటుంది మోస్ట్లీ ఈ మాయిశ్చరైజర్. అంత బడ్జెట్ కూడా లేదంటే పాండ్స్ నుంచే ఇంకొక మాయిశ్చరైజర్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంటాను. సో ఆ మాయిశ్చరైజర్ని మీరు అప్లై చేసుకున్నా చాలా బాగుంటుంది. ఉన్నంత నేను దాన్ని యూస్ చేసి రికమెండ్ కూడా చేశాను. చాలా మందికి సెట్ అయ్యి నచ్చింది కూడా. సో మీకు కావాలంటే ఆ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయండి, లేదా ఈ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయండి. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉందంటే మీరు కావాలంటే ఫేస్ షాప్ నుంచి ఈ రైస్ సెరమైడ్ ఎమల్షన్ ని ట్రై చేయొచ్చు. ఇది కూడా అంతే మనకి చాలా మంచి హైడ్రేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో నార్మల్ మనకి ఏంటంటే ఇది నార్మల్ అన్ని మాయిశ్చరైజర్స్ లా ఉండదన్నమాట. ఇలా మనం తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అప్లై చేసుకున్న వెంటనే మంచిగా బ్లెండ్ అయిపోయి మంచి హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడికి మీరు డిఫరెన్స్ ఖచ్చితంగా చూడొచ్చు ఎంత హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుందో. సో ఇది మోస్ట్లీ నాకు తెలిసి ఒక 800 to 1000 లోపల ఉంటుంది. మీకు ఒకవేళ ఇంత బడ్జెట్ ఉంటేనే ట్రై చేయండి, లేదా మీరు హ్యాపీగా డాట్&కే నుంచి లేదా పాండ్స్ నుంచి ట్రై చేసినా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్స్. సో లిప్ బామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే లిప్స్ని కేర్లెస్గా వదిలేస్తారనమాట. అవి డ్రై అయిపోయి చాప్ అయిపోయి అలానే అందులో నుంచి బ్లీడింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటివి ఏవి ఉండకూడదంటే మనం మంచి లిప్ బామ్ని ట్రై చేయాలి. మీకు కావాలంటే వాజ్లిన్ బాగా వర్క్ అవుతుందంటే హ్యాపీగా దాన్ని యూస్ చేసుకోవచ్చు, లేదా హిమాలయ 35 రూపీస్కి వస్తుంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మీరు అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఈ ఫాక్స్టైల్ నుంచి ఈ లిప్ బామ్ని ట్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అనుకుంటా. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్లో తీసుకున్నాను. ఇందులో మనకి SPF 30 కూడా ఉంటుంది అనమాట. సో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈవెన్ అప్లై చేసుకున్న తర్వాత లిప్స్ చాలా హైడ్రేట్ అయ్యాయి అనమాట. నాకు కొంచెం థిక్గా ఉందన్నమాట, బట్ లిప్స్ని అయితే చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఇందులో నుంచి ఒక ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట, వెనిలా ఫ్రేగ్రెన్స్. చాలా స్వీట్గా ఉంటుంది. నార్మల్గా లిప్ బామ్స్ మనకు తెలియకుండా ఎలానో నోట్లోకి వెళ్తూ ఉంటాయి కదా, ఇది వెళ్ళిన తర్వాత కూడా నాకు టేస్ట్ ఏంటంటే కొంచెం స్వీట్గా అనిపించింది. సో కొంచెం యూనిక్గా అనిపించింది నాకు, ఇలా లిప్ బామ్స్ కూడా టేస్ట్ ఉంటాయి అని చెప్పి. సో ట్రై చేసిన తర్వాత నాకైతే ఇది బాగా నచ్చింది. అందుకే నేను మీకు హైలీ రికమెండ్ చేస్తాను. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంది అంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఇందులో మనకి ఏంటంటే టింటెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. నేను బెర్రీ షేడ్ తీసుకున్నాను, అది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. అది కూడా బాగుంటుంది. బట్ అదేంటంటే నాకు అంత పిగ్మెంటెడ్గా అనిపించలేదు. సో దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మంచి హైడ్రేషన్ కావాలంటే దీన్ని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ బడ్జెట్ ఉంది, కొరియన్ బ్రాండ్స్ అంటే ఇష్టం అంటే ఈ వన్ థింగ్ నుంచి ఈ లిప్ బామ్ని ట్రై చేయొచ్చు. ఇది కూడా అంతే మనకి వింటర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లిప్స్ని బాగా హైడ్రేట్ చేస్తుంది, థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఓవర్ నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూసారంటే లిప్స్ అనేవి చాలా చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి, ప్లంపింగ్గా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇంకా బడ్జెట్ ఉంటే లెనేజ్ వాళ్ళ లిప్ మాస్క్ని ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ లిప్ బామ్ గురించి నేను చాలా వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను, బాగుంటుంది. మీకు ఒకవేళ ఇంత బడ్జెట్ ఉంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి ఇలా ఉంటుందన్నమాట, నార్మల్ ఇలా స్కూప్ చేసుకోవడానికి. నేను వచ్చేసి ఈ 3 లిప్ బామ్స్ని రికమెండ్ చేస్తాను. మీకు బడ్జెట్ ఏది ఉంటే ఆ ప్రోడక్ట్ని ట్రై చేయండి కదా. ఇప్పుడు బాడీ కేర్ గురించి మాట్లాడుకుందాము. సో బాడీ కేర్లో మనకి వింటర్ అంటే ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది బాడీ లోషన్స్. ఎందుకంటే బాడీ అంతా చాలా డ్రై అయిపోయి క్రాక్ అయిపోయి టైట్ అయిపోతూ ఉంటుంది స్కిన్. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్లేకీగా అనిపిస్తూ ఉంటుంది స్కిన్. అలాంటివన్నీ ఉండకూడదు అంటే ఒక మంచి
మాయిశ్చరైజర్ పైన ఇన్వెస్ట్ చేయండి. ట్రస్ట్ మీ, ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది వింటర్లో చాలా చాలా ఇంపార్టెంట్. బాడీని చాలా మంది కేర్లెస్గా వదిలేస్తూ ఉంటారు, ఫేస్కి మాత్రమే కేర్ తీసుకొని. అలా చేయకండి, ఒక మంచి బాడీ లోషన్ పైన ఇన్వెస్ట్ చేయండి. నేను ఈ ప్రోడక్ట్ని అదే పనిగా రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది వర్త్ అనమాట మీరు పెట్టే మనీకి. ఇది వచ్చేసి ఫాక్స్టైల్ వల్ల ఆక్వా ప్లంజ్ బాడీ లోషన్. ఇది మన స్కిన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా ఒక మంచి ఫ్లోరల్ సెంట్ అనేది ఉంటుంది. ఒక హై ఎండ్ బాడీ లోషన్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా మంచి స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి ఆల్మోస్ట్ 300 అలా ఉంటుంది అనుకుంటా. బట్ 300 పెట్టారు అంటే ఖచ్చితంగా వర్త్ అని చెప్తాను. మనకి ఇంత క్వాంటిటీ వస్తుంది, ఆల్మోస్ట్ 200 ml వస్తుంది. సో ఈజీగా మనం వింటర్ సీజన్ మొత్తం ఈ ఒక్క బాటిల్తో గడిపేయచ్చు. అండ్ నేను వచ్చేసి లాస్ట్ వీడియోనే చేశాను అనమాట, బాడీ లోషన్స్ పైన, బాడీ వాషెస్ పైన ఒక డీటెయిల్ వీడియో. మీరు కావాలంటే అందులో కూడా ఇంకా మంచి అఫోర్డబుల్ బాడీ లోషన్స్ ఆప్షన్స్ కూడా చెప్పాను. ఇక్కడ కార్డ్స్లో ఇచ్చింటాను, తప్పకుండా చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఆ వీడియో కూడా వింటర్కి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది నెయిల్స్ దగ్గర, ఈ క్యూటికల్స్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం కానీ ఫీట్ని నెగ్లెక్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఒక మంచి హ్యాండ్ క్రీమ్ పైన ఇన్వెస్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు అంటే బాడీ లోషన్ ఉంది కదా, జస్ట్ దాన్ని అప్లై చేసుకోండి. నేను కూడా అలానే చేస్తాను. బాడీ లోషన్ని నీట్గా ఇలా ఫింగర్స్ మొత్తానికి పడుకునే ముందు అప్లై చేసుకోండి, ఫీట్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మీ స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్ అయ్యి ఉంటుంది. అలా టైట్గా కానీ ఫ్లేకీగా కానీ అలాంటి సెన్సేషన్స్ అనేవి మనకి అస్సలు ఉండవు. సో ఈ టిప్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వింటర్లో అని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాము. మన బాడీనే కాదు, మన హెయిర్ కూడా డ్రై అవుతుందన్నమాట వింటర్ సీజన్లో. అలా డ్రై అవ్వకూడదంటే మనం ఒక మంచి హెయిర్ సిరమ్ పైన ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సో నా రికమెండేషన్ వచ్చేసి స్ట్రీక్స్ నుంచి ఈ హెయిర్ సిరమ్ని చెప్తాను. చాలా మంచిగా షైనీ లుక్ అనేది ఇస్తుంది అనమాట మన హెయిర్కి. అండ్ ఫ్రిజ్జీనెస్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. సో తప్పకుండా ఈ హెయిర్ సిరమ్ని ట్రై చేయండి. అండ్ నాకు చాలా మంది అడుగుతున్నారు హెయిర్ సిరమ్ని ఎలా యూజ్ చేయాలి, హెయిర్ కండిషనర్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని ఒక డీటెయిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పారంటే నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను అనమాట. ఒకవేళ చాలా మందికి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ వీడియోని స్కిప్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ చాలా మందికి తెలియదు అంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి వింటర్లో కొన్ని టిప్స్ చెప్తాను అనమాట, ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి చాలా మంది ఏంటంటే వింటర్ సీజన్ కదా, హాట్ వాటర్తో షవర్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. హాట్ వాటర్తో మీరు షవర్ చేసుకున్నారంటే వింటర్ సీజన్లో మీ స్కిన్ అనేది ఇంకా ఎక్కువ డ్రై అయిపోతుంది. సో హాట్ వాటర్ షవరింగ్ అనేది స్కిప్ చేయండి వింటర్ సీజన్లో. వింటర్ సీజన్లోనే కాదు, సమ్మర్లో కానీ ఎప్పుడు కానీ మనం హాట్ వాటర్తో ఎప్పుడు బాత్ అనేది చేయకూడదు. సో ఇలా చేయడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయ్యి చాలా డ్రై కూడా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది వింటర్లో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ని అస్సలు స్కిప్ చేయకండి. మన స్కిన్ ఏమంత ఆయిల్గా అవ్వదు కదా, సో ఏముందిలే చేసుకోవడం, మళ్ళీ చల్ల వాటర్ ఫేస్ పైన వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు నాలాంటి వాళ్ళు. సో అలా స్కిప్ చేయకండి. రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలాంటి సీజన్ అయినా చేసుకోవాలి, అప్పుడే మన స్కిన్లో మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ యూస్ చేసుకునేటప్పుడు వింటర్ సీజన్లో నేను ఇందాక చెప్పినట్టు మంచిగా హైడ్రేట్ చేసే ప్రోడక్ట్స్ని కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఉండేటివి చూస్ చేసుకొని మీరు వాడారంటే వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది బాగా హైడ్రేట్ అయ్యి ఉంటుంది. మన స్కిన్కి వింటర్ సీజన్లో మెయిన్గా కావాల్సింది హైడ్రేషన్ మాత్రమే. సో హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ మనం అప్లై చేసుకున్నామంటే సో మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, గ్లోయింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఎలాంటి డ్యామేజెస్ అనేవి మన స్కిన్కి జరగవు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని చెప్పి. ఇంకా ఇలాంటి రిలేటెడ్ కంటెంట్స్ నేను చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద నా కమెంట్స్లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మీరు చూసేయచ్చు. సో ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.